శంకర్ గారు. సో భారతీయుడు 1లో చూస్తే కొంతమంది కరప్ట్ ఆఫీసర్స్ వాళ్ళని భారతీయుడు ఫినిష్ చేయడం. సో ఇప్పుడు మళ్ళీ కరప్షనే ఉంది అనుకుంటే అదే ప్యాటర్న్ కాకుండా ఇంక మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే ఈ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది. స్టోరీ రాసేటప్పుడు ఏదైతే చూపించాలో ఆ పిక్చర్లో చూపించాము, దీంట్లో ఏం చూపించాలి అని ఆలోచించేటప్పుడు ఈ ఫీలింగ్ మాత్రం ఉంది. ఎప్పుడు న్యూస్ పేపర్ చూస్తే భారతీయుడు రావాలి అని. సో కానీ స్టోరీ రాలేదు. ఆ స్టోరీ కోసం వెయిట్ చేశాను. ఎంతకంత టైం పట్టిందంటే ఏదేది చేయకూడదు, ఏదేది ముందే చూపించాము అని ఆలోచించి ఆ ఫీలింగ్కి ఒక స్టోరీ ఫామ్ అయ్యడానికి కొంచెం టైం అయింది. అదే కొంచెం చెప్పేది వస్తుంది, కానీ ఈసారి ఎంత డిఫరెంట్గా చేయొచ్చు, ఇంకా ఏమేమి చెప్పొచ్చు, వేరే ఒక యాంగిల్లో ఈ సబ్జెక్ట్ చూసి ఉన్నాము. మీకు అదే మీ పిక్చర్ చూస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది. సార్ స్మాల్ లాస్ట్ క్వశ్చన్, గేమ్ చేంజర్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుందా? అది గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు పోర్షన్ అయిపోయింది. ఇంకా ఒక 10-15 డేస్ బ్యాలెన్స్ షూటింగ్ ఉంది. ఇది ఫైనల్ ఎడిట్ లాక్ చేసేది వెంటనే మేము అనౌన్స్ చేస్తాము ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సరే, ఈ ఇయర్ రిలీజ్ ఉంటుందా అంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు కానీ రామ్ చరణ్ కానీ ఎప్పుడు అడిగినా కానీ శంకర్ గారిని అడగాలంటారండి. అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాం. దిస్ ఈజ్ నాట్ అకేషన్, కానీ అప్డేట్ కావాలి ఫ్యాన్స్కి, మీడియాకి. ఇది నేను మాత్రం కాదండి, పిక్చరు అందరూ ప్రొడ్యూసరు, యాక్టరు, టెక్నీషియన్ అందరూ కలిసి చేసేది పిక్చరు. అది అన్నీ పని జరుగుతూ ఉంది. మీకు తప్పకుండా అది ఇంకొక 15 డేస్ షూటింగ్ అయిన తర్వాత, ఎడిటింగ్ లాక్ అయిన తర్వాత మీకు అనౌన్స్ చేసేద్దాం అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఓకే. కమలాసన్ గారు, భారతీయుడు 2 చేసేటప్పటికి కరప్షన్ మీద మీకు అవగాహన ఉంది. 2కి మీరు చాలా అప్డేట్ అయిపోయారు. అంటే పొలిటికల్గా, సినిమాటిక్గా, కామన్ మ్యాన్గా. అంటే అప్పటికి ఇప్పటికీ కరప్షన్ పెరిగిందా, ఏమైనా కంట్రోల్ అవ్వడానికి ఫ్యూచర్లో ఛాన్స్ ఉందా? పాపులేషన్తో పాటు అది కూడా పెరిగింది అంటే అదే కరెక్ట్. అంటే డెఫినెట్లీ న్యాచురలీ ఇట్ విల్ ఇంక్రీజ్, బికాజ్ రిడక్షన్కి మనం ఏమీ చేయలేదు, ప్రయత్నం అని పెద్దగా ఏమీ చేయలేదు అనేది నా ఫీలింగ్. మనం అంటే మనందరినీ, మీడియా అంటే ఇట్ ఇన్వాల్వ్స్ మీ ఆల్సో. ఐఎమ్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ మీడియా, యూఆర్ ఇన్ ద జర్నలిస్టిక్ media. We have done only a little. We have not put that bold step forward. And now is the time to put that bold step forward. And you can take any side, you can go lean to the left, lean to the right, but not to any extreme. Keep the balance of the beautiful country that we have created. And this is the time to do that. That revolution begins in various aspects. From all stages and faculties of the society, we have started our revolution. You also start. Let's join hands. Okay.